హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సినిమాక్స్. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఆఫ్ ద ఇయర్ దురంధర్ పార్ట్ 2 హిందీలో ప్రీమియర్స్ వేస్తే వెళ్ళాం. యాక్చువల్లీ తెలుగులోనే వెళ్ళాలి, బట్ ఎడిటింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పి షోస్ క్యాన్సిల్ చేశారు. అందుకే హిందీలో వెళ్ళాల్సి వచ్చింది. ఫైనలీ 1 పాయింట్, మాస్టర్ పీస్ అంతే. ఇంకొంచెం డెప్త్గా రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాస్. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? హీరో ఎంట్రీ నుంచా? కాదు. హీరో ఫ్లాష్ బ్యాక్ నుంచా? కాదు. ఏం చెప్పినా ఎంత చెప్పినా చాలా తక్కువ. అంత బాగుంది సినిమా. పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి వేరియేషన్ మాత్రం చెప్తా. రేసి స్క్రీన్ ప్లే చించి అవతల పడేశారు అంతే. ఎంట్రీ సీన్ అవ్వచ్చు, ఇంటర్వల్ పోర్షన్ అవ్వచ్చు, అండ్ క్లైమాక్స్ అవ్వచ్చు, ఏం చెప్పాలి, మాస్టర్ పీస్ అంతే. స్టోరీ లైన్ అందరికీ తెలిసిందే. హంజాకి పవర్స్ వచ్చాక దెన్ పాకిస్తాన్లో హైయెస్ట్ పొజిషన్కి ఎలా వెళ్తాడు, అండ్ వెళ్ళాక ఇండియన్ రాకి ఇన్ఫర్మేషన్ని ఎలా పాస్ చేస్తాడు. ఇదే ఫార్మాట్ చాలా మూవీస్లో చూస్తాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ. అసలు లిటరలీ 4 hours మనల్ని స్క్రీన్కి కట్టి కూర్చోబెట్టేస్తారు. అంత గ్రిప్పింగ్గా అండ్ రేసీగా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇంకా మాట్లాడాల్సింది యాక్షన్ బ్లాక్స్ గురించి. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. అలా అని చెప్పి ఎక్కడ ఇంచ్ డీటెయిలింగ్ని కూడా మిస్ చేయలేదు. రివెంజ్ అని ఊరికే పెట్టలేదు. అలా పెట్టినందుకు టైటిల్కి కంప్లీట్గా న్యాయం చేశారు అనిపించింది. ఈ మధ్యకాలంలో చాలా హిట్ మూవీస్ వచ్చినా ఎంత సాటిస్ఫాక్షన్ నాకు ఏ మూవీ ఇవ్వలేదు. మెయిన్లీ డైరెక్టర్ ఆదిత్య మాత్రం డైరెక్షన్ చింప్ అవతల పడేశాడు. టాప్ నాచ్ అని చెప్పాలి. అసలు జస్కిరత్ సింగ్ ఎవరు, అండ్ రెహమాన్ డెకాయిడ్ బ్రదర్ ఏమవుతాడు, ఎస్పీ అస్లాం అండ్ మేజర్ ఇక్బాల్ నెక్స్ట్ మూవీ ఏంటి, అన్నీ కూడా ఈ పార్ట్ 2లో క్లియర్ కట్గా చూపిస్తారు. చూపించడమే కాకుండా చూపించిన ప్రతి సీన్కి యాజ్ అన్ ఇండియన్గా గూస్ బంప్స్ పక్కాగా వస్తాయి. మేజర్ ఆఫ్ ద సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని ఎక్కడ మిస్ అవ్వకుండా చూపిస్తుంది. అంతేకాకుండా ఆయి సాంగ్ ఉంటుంది, ఇప్పటికీ నా మైండ్లో నుంచి పోవట్లేదు. ఇంకా టెక్నికల్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. యాక్షన్ బ్లాక్స్లో అయితే ప్రతి సీన్ అండ్ ప్రతి షాట్ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అంత పక్కాగా డీటెయిల్స్ని ప్లాన్ చేసుకున్నారు. ఇక పెర్ఫార్మెన్సెస్ అంటారా, రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్ అన్ని క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళు 100% ఇచ్చేసారని చెప్పాలి. అండ్ ఇంకో విషయం, ట్విస్ట్లో ఉంటాయి భయ్యా, బుర్రపాడంతే. క్లైమాక్స్ టైంకి సీట్లో కూర్చోం, అంత ఎంగేజింగ్గా ఉంటాయి. మూవీలో పాజిటివ్సే, నెగిటివ్స్ అన్న మాట మాకు అసలు కనిపించలేదు. అంత క్లీన్గా ఉంది స్టోరీ టెల్లింగ్. ఫైనలీ ఒక్క మాట, దురంధర్ పార్ట్ 2 థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. రేపు తెలుగులో రిలీజ్ ఉంది, తప్పకుండా చూడండి. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బంది పడ్డా ఫైనల్గా సాటిస్ఫై అవుతారు. మూవీ చూసాక మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. మా రివ్యూ మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.